ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని కుజులు తీవ్రమైనటువంటి ఇబ్బందిని కలగజేస్తూ ఉన్నారు. పంచమంలో ఉన్నటువంటి రవి రాహువులు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గురువు, ఈ గ్రహాలన్నీ కూడా కొంత దోషభూయిష్టమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. అయితే షష్ఠ స్థానమందు బుధుడు కానీ, పంచమంలో శుక్రుడు కానీ, తృతీయమందు ఉన్నటువంటి చంద్రుడు కానీ, ఈ గ్రహాల యొక్క అనుకూలత గత వారంలో కూడా ఈ గ్రహాలు యోగించాయి. కాబట్టి గత వారంతో పోల్చుకుంటే పరిస్థితుల్లో ఏవి కూడా పెద్ద మార్పులేమి ఈ వృశ్చిక రాశి వారిలో కనబడడం లేదు. ప్రత్యేకించి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారంతో గ్రహస్థితి ప్రారంభమవుతూ ఉంటే బుధవారం నాటికి కొంత మానసిక ప్రశాంతత వస్తుంది. పనుల్లో తలమునకలై ఉంటూ ఉండడం, శరీర సౌఖ్యం లేకుండా ఉండడం, అనగా నిరంతరం కూడా శ్రమిస్తూ ఉండడం, దూరత్ర ప్రయాణాలు చేయవలసి రావడం, అనుకోని ప్రయాణాలు కూడా చేయవలసి రావడం, ఆకస్మికమైనటువంటి కొన్ని పరిస్థితులను ఎదుర్కొనవలసి రావడం, దీనివల్ల అటు డబ్బు ఖర్చు, శ్రమ, కష్టము ఇవన్నీ కూడా కొంత అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉంటాయి. అటు తోబుట్టువుల తాలూకు, అన్నదమ్ముల తాలూకు, అలాగే కుటుంబ సభ్యుల తాలూకు, బంధువుల తాలూకు వారి యొక్క సపోర్ట్ లేకపోవడం వల్ల ప్రతి చిన్న పని కూడా, ప్రతి చిన్న ఫంక్షన్లో కూడా స్వయంగా మీరే ముందుండి నడిపించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విద్య, ఉద్యోగము, వ్యాపారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. కొంత మానసిక భయం ఉంటూ ఉంటుంది. అది వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి వల్ల స్వాభావికంగా ఏర్పడేటువంటి విషయం. అయినప్పటికీ ఈ చెడు ఫలితాలన్నింటినీ కూడా దాటగలిగేటువంటి విధంగా షష్ఠ స్థానంలో బుధుడు, పంచమంలో శుక్రుడు ఎప్పటికప్పుడు ఉపయుక్తంగా ఉంటారు. ఎటువంటి విపత్తు వచ్చినా తొందరగా వాటి నుండి బయటపడతారు. అనారోగ్య సమస్య వస్తే గమ్మున రికవరీ అవుతారు. ఎవరి యొక్క సపోర్ట్ లేకపోయినా మీకు మిత్రుల యొక్క సహకారం ఉంటుంది. వారు అన్ని పనులు కూడా మీకు సహాయ సహకారాలని అందిస్తారు. ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం కొంత తక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకి గ్రహ సంపత్తి కొంత వ్యతిరేకంగా ఉన్నది. అర్ధాష్టమ శనికుజుల యొక్క దోషం వల్ల ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుంది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.